ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పోయిన ఆదివారం మనం హోషియా గ్రంథం యొక్క సారాంశం తెలుసుకున్నాం కదా. అసలు హోషియాని దేవుడు ఎందుకు పిలిచాడు, ఏం చేయమని పిలిచాడు, హోషియా ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు హోషియా గురించి ఇంకా కొంచెం లోతైన సంగతులు మనం తెలుసుకుందాము. అంటే హోషియా జీవితం ద్వారా దేవుడు ఏ విధంగా మనతోటి మాట్లాడుతున్నాడో మనం తెలుసుకుందాము. హోషియా గోమెరుని పెళ్లి చేసుకుంటాడు. ఒక వ్యభిచారిని దేవుడు పెళ్లి చేసుకోమన్నప్పుడు గోమెరు అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత వారికి 3 పిల్లలు పుడతారు. 3 పిల్లలు పుట్టినప్పుడు దేవుడు చెప్తాడు, మొదట ఒక కుమారుడిని కంటది. అప్పుడు దేవుడు అంటాడు, ఆయనకి యెజ్రెయేలు అని పేరు పెట్టు అని ఉంటుంది. 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకుంటే, యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలను పేరు పెట్టుము. యెజ్రెయేలుతో యెహూ ఇంటివారు కలుగజేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యముండకుండా తీసివేతును అని అన్నాడు. మొదట పుట్టిన ఒక కుమారునికి పేరు యెజ్రెయేలు. అంటే దేవుని శిక్ష ఇశ్రాయేలు మీద జరుగుతుంది అని చెప్పాడు. అప్పటికే పాపం అన్నది ఎంతో ఎక్కువైపోయింది. ఇశ్రాయేలులు తమ పాపపు జీవితంలోని వారు ఎంతో హై లెవెల్స్లో ఉన్నారన్నమాట. ఆ సమయంలోని దేవుడు హోషియా జీవితం ద్వారా ఇశ్రాయేలుకి ఒక ప్రవచనం ఇస్తున్నాడు. ఏమని? మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. పాపము ద్వారా పుట్టిన ఈ బిడ్డ, ఈ పాపము పండుతుంది, నేను మీకు శిక్షను కలుగజేయబోతున్నాను అని చెప్పి ఈ మొదటి కుమారుడు పేరు ద్వారా దేవుడు హోషియాకి ఈ ప్రవచనం ఇచ్చినప్పుడు అక్కడ ప్రవచించబడ్డది అనమాట. రెండోది 6వ వచనం చూసుకుంటే, 1వ అధ్యాయం 6వ వచనము, పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను అని చెప్తున్నారు. అంటే ఎంతగా ఇశ్రాయేలు వెనకబడిపోయిందో చూడండి. అంటే ఇశ్రాయేలు అంటే ఎవరో కాదండి. ఈరోజు మనం చూసుకుంటే మనల్నే దేవుడు ఇశ్రాయేలు అని పిలుస్తున్నాడు. పాపంలో ఉన్నారేమో, ఇంకా దేవునికి అయిష్టకరమైన కార్యములు మీరు చేస్తున్నారేమో, ఎంతో కాలంగా దేవుడు చెప్తున్నప్పటికీ వినకుండా ఇంకా జీవిస్తున్నారేమో. అలానే ఈ హోషియా గ్రంథం అనేది క్రీస్తుపూర్వం 715వ సంవత్సరంలోనే రాయబడ్డది. అంటే అప్పటికి దావీదు కాలం అయిపోయింది. దేవుడు గురించిన ప్రతిదీ ఆ ప్రజలందరికీ తెలుసు, యూదులకు తెలుసు, ఇశ్రాయేలీలకి తెలుసు. అంత తెలిసినప్పటికీ కూడా ఎంతగానో దేవుణ్ణి బాధపెట్టే మనస్తత్వము కలిగిన ప్రజలు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందామండి. మనం కూడా అనేక సార్లు దేవుడిని బాధ పెడతా ఉన్నాం కదా. అన్నీ తెలిసి కూడా దేవుడు ఎవరు? అసలు నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఆయన మన కోసము, మనం పాపులమై ఉండగానే ఆయన మన కోసం వచ్చి ఈ లోకంలోని మనకు అన్నీ దయచేయాలి అన్న విషయాలు అన్నీ దయచేయాలని ఎంతగానో దేవుడు ఆశపడి ఆయన మన కోసం మనకి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఇంత చేసిన దేవుణ్ణి మరలా మనం ఏం చేస్తున్నాము? సిలువ వేస్తున్నాము. దేవుడు అంటున్నాడు, శిక్ష ఉంది, మీరు ఇంకా నా వైపు తిరగకుండా మీరు ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. ఇలాగే మీరు కొనసాగినట్లయితే యెజ్రెయేలు అని ఎలాగైతే పేరు పెట్టి వారికి ఖచ్చితంగా నేను శిక్ష విధిస్తాను అని చెప్పి దేవుడు అన్నాడు. అలాగే దేవుడు శిక్ష విధించబోతున్నాడు. మనం బహు జాగ్రత్తగా జీవించాలి. దేవుని తెలుసుకోవడము ఎంత ఆనందకరమో, ఎంత సంతోషకరమో, ఈయనని నిజమైన దేవుడు అని తెలుసుకోవడం ఎంత ఆహ్లాదకరమో, అదే దేవుని చేతిలో పడడము బహు భయంకరము అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనము ఎంత జాగ్రత్తగా జీవించాలో మీరు ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, నన్ను తెలుసుకొని కూడా మీరు ఇంకా ఆ విగ్రహాల వైపు తిరిగినట్లయితే, నన్ను తెలుసుకొని ఇంకా మీరు లోకంనే మీరు ఆశిస్తున్నట్లయితే, లోక ఆశల వైపే మీరు తిరుగుతూ జీవిస్తున్నట్లయితే నేను శిక్ష పంపించబోతున్నాను అని అంటున్నాడు దేవుడు. అతి త్వరలోనే శిక్ష ఉంది అని అంటున్నాడు. ఆ తర్వాత పుట్టిన కుమార్తెకి ఏంటి? లోరుహామా అంటే కనికరమే పడను, నేను అసలు కనికరము చూపాను అని అంటున్నాడు. ఏ విధమైన జీవితం ఈరోజు మనం జీవిస్తున్నాము?
దేవుడు, మనము కృపాకాలంలో ఉన్నాము నిజమే, కానీ తెలిసి మరలా తప్పు చేస్తే, మరలా పాపాలు చేస్తే దేవుడు ఖచ్చితంగా కనికరం అనేది చూపించడు అని అంటున్నాడు. అదేవిధంగా 1వ అధ్యాయం 8వ వచనము, లోరుహామ జాలి నొందనిది, పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు గారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మి నా జనులు కాదని అతనికి పేరు పెట్టుము అని అన్నాడు. మరలా ఒక కుమారుణ్ణి కన్నది గోమెరు. అప్పుడేమంటున్నాడు, లో అమ్మి అంటే నా జనులు కాదు వీళ్ళు, దేవుడు త్రోసివేస్తాడంట. అందుకే ఉంది కదా ప్రకటన గ్రంథంలోని, ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులివెచ్చగా మాత్రము జీవించద్దు, నేను నా నోటి నుండి మిమ్మల్ని ఉమ్మివేస్తానని అంటున్నాడు. ఈరోజు మన జీవితం ఎలాగుంది? నులివెచ్చనైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా? నులివెచ్చని స్థితి కలిగి మనం జీవిస్తున్నామా? మనం నిజంగా మనల్ని మనం పరీక్షించుకుందామండి. దేవునికి ఆ విధంగా జీవించడం నచ్చదు. దేవుడు ఎంతో ప్రేమించి మనల్ని సృష్టించుకుంటే మనము లోకం వైపు తిరగడానికి కాదు, దేవుడు అంత ప్రేమించి తన కుమారుణ్ణి అప్పచెప్పడము ఏదో ఆయనకేదో పిచ్చిపట్టి కాదు. ఈరోజు మనము పిచ్చివారిలాగా ప్రవర్తిస్తున్నాము. అంత ప్రేమ పొందుకొని కూడా దేవుని దగ్గర నుండి మరలా ఈ లోకమే కావాలి నాకు అని చెప్పి మనం పరిగెడుతున్నాం. ఆ విధంగా దేవుడు మనల్ని చూడాలని అనుకోవట్లేదు, మనల్ని ఆయన బిడ్డలుగా చూడాలని అనుకుంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను కీర్తించే బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుడు మన దగ్గర నుంచి ఆశపడుతున్నాడు. ఇంకా నేను ఇదే పాపంలో ఉంటాను, నాకు దేవుడు వద్దు అని మీరు అనుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ 4వ వచనం, 6వ వచనం, 8వ వచనంలోని తెలియజేసిన విధంగా, నేను మిమ్మల్ని శిక్షిస్తాను, నేను మీ మీద కనికరబడను, నేను మిమ్మల్ని త్రోసివేస్తున్నాను, మీరు నా జనులు కాదు అని చెప్తాను అని చెప్పి అంటున్నాడు. ఒక దగ్గర ఉంది కదా బైబిల్లోని, నేను నిన్ను కీర్తించాను కదా ప్రభువా ఈ లోకంలో ఉన్నప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు అడిగినప్పుడు నువ్వెవరివో నాకు తెలీదు అని దేవుడు అంటాడంట. ఎందుకు? ఈ లోకంలో పెదవులతోటి దేవుణ్ణి స్తుతిస్తున్నారు కానీ హృదయంతో దేవుణ్ణి స్తుతించట్లేదు. ఆ స్థితి కూడా మనం కలిగి ఉండడానికి వీలు లేదు. మనం మన హృదయాంతరంగం నుండి దేవుణ్ణి స్తుతించాలి తప్ప పెదవులతోటి మనం దేవుణ్ణి స్తుతించడము, ఇతరుల ముందు భక్తిపరులుగా కనిపించడం కాదు. కానీ మన ఆత్మీయ జీవితం, మన అంతరంగంలో అసలు దేవుడికి నిజంగా స్థానం ఉందా లేదా అది మనము తెలుసుకోవాలి. దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ఎరగను అని అంటాడంట దేవదూతల ముందు, నేను మిమ్మల్ని ఎరుగను అని అంటాడంట. ఇక్కడ మీరు ఎంతగా పరిచర్య చేసినా, ఎంతగా మీరు దేవుడి నామాన్ని ఇక్కడ ఉచ్చరించినా, మీ హృదయాంతరంగం నుండి మీరు దేవుడిని నిజంగా స్తుతించకపోతే దేవుడు మిమ్మల్ని త్రోసివేస్తానని అంటున్నాడు. కాబట్టి నిజంగా మన హృదయంలోని ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నాం, నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నామా లేదా మనము నిజంగా పరీక్షించుకుందామండి. ఆ తర్వాత దేవుడు అన్నాడు, వీరు ఈ శిక్ష విధించిన తర్వాత నేను మరలా కనికర పడతాను అని అంటున్నాడు. శిక్షింపబడక ముందు కనికర పడడం వేరు, శిక్ష అంతా పొందిన తర్వాత కనికరం పొందడం వేరు. దొంగ మొదటిగానే దొరికి తన తప్పును ఒప్పుకుంటే శిక్ష తక్కువ ఉంటుంది. తప్పును ఒప్పుకోకుండా శిక్షకు లోబడితే మరి ఇంతగా 2 అంతలు ఎక్కువగా ఉంటుంది అది. కాబట్టి ఆలోచించి మీ జీవితంలోని మీరు ఈ క్షణమే మీ జీవితాన్ని దేవునికి అర్పించుకోండి. ఘోరమైన శిక్షకు లోబడడం కన్నా కొద్దిపాటి శిక్షకు లోబడము మంచిది కదా. ఈరోజు నిజంగా దేవుడి మీతో మాట్లాడినట్లయితే దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకోండి. దేవ, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను పాపంలో జీవించాను దేవా, నిన్ను ఇంతకాలము మరలా సిలువ వేశాను దేవా, నన్ను క్షమించు అని దేవుని దగ్గర క్షమాపణ కోరి, దేవా నేను నీకు సాక్షిగా జీవిస్తానయ్యా, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప మాత్రమే కదా ప్రభువా అని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.